స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కొల్చారం మండల తహసీల్దార్ శ్రీనివాసచారి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాసచారి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రఫీకున్నీసా, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అహ్మద్ మహ్మద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ దేవన్నగారి శేఖర్, మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ ఉమారాణి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వద్ద ప్రిన్సిపల్ ధరణి, పైతర గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పైతర సర్పంచ్ రవితేజారెడ్డి, కొనాపూర్లో సర్పంచ్ మోత్కు మల్లేశం, రంగంపేటలో సర్పంచ్ స్వర్ణలత, చినగనపూర్లో మధుసూదన్ రెడ్డి, అప్పాజీపల్లిలో వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లిలో పాతూరి దయాకర్ గౌడ్, అంసాన్పల్లిలో గీతా రమణ, కొంగోడులో స్వామి, కొల్చారం సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ మనోహర్, వరిగుంతం సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ చిన్నారం ప్రభాకర్, రంగంపేట సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ అడిగే రమేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా పాఠశాలల వద్ద పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసచారి మాట్లాడుతూ యువశక్తిని సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంతో పాటు విద్య, ఉపాధి, సాంకేతిక రంగాల్లో యువత ముందుండాలని సూచించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి నూతన ఆలోచనలతో దేశ ప్రగతికి తోడ్పడినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని తహసీల్దార్ శ్రీనివాసచారి పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతి యువకుడు దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని కోరారు. మరియు నాతో పాటుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు వందే మాతర గీతాన్ని మనం పాడుకోవడం జరిగింది. వాటి యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క వందే మాతర గీతాన్ని మనం 150 సంవత్సరాలు రచించి ఆలపించడం జరిగింది. మరి 1947 కంటే ముందు మనము బ్రిటిషర్స్ రూలింగ్లో మనము ఉండేవాళ్ళము. మనకంటూ ఒక దేశం కావాలి, మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి మనము ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా ఈ స్వాతంత్రం రావడం జరిగింది. అప్పుడు ఈ యొక్క వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు రచించడం జరిగింది. ఇది బెంగాలీలో రచించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క గేయం వల్ల ఎంతోమంది మరి ఉద్యమకారులు ఉత్తేజపరచడము, దేశం మొత్తము ఈ యొక్క భావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగడము, బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా మరి వారిని పారద్రోలడానికి ఈ యొక్క గేయం కూడా ఉపయోగపడ్డది. అందులో భాగంగా మరి ఈరోజు ఈ యొక్క గేయాన్ని ఆలపించడం జరిగింది. దాంతోపాటుగా నేషనల్ యాంథమ్ కూడా పాడడం జరిగింది. మరి ఈసారి మాత్రం దేశంలో ఒక ముందడుగు తీసుకురావాలి, ముందడుగు జరగాలనే ఉద్దేశంతో యువశక్తి మరి వికసిత్ భారత్ 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 2047 వరకు అందువరకు ఒక యువతను ముందుకు తీసుకురావాలి. మరి దేశ అభివృద్ధిలో యువతకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో మనము యువశక్తి వికసిత్ భారత్ అనేది తీసుకురావడం జరిగింది. మరి దాని ప్రకారంగా యువత కూడా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి. మరి వారు కూడా ఈ యొక్క దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఈ ఇండిపెండెన్స్ డేలో భాగంగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరి అందరికీ కూడా మరి ఒక మారు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము చిన్న